హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆది బ్లౌజ్తోనే ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లైనింగ్ ఇలా హోల్డింగ్ మన వైపున ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. లైనింగ్ ముందుగా వాష్ చేసుకొని ఆరిన తర్వాత లైనింగ్ షింక్ చేయాలి. షింక్ చేసిన తర్వాత మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా హోల్డింగ్ పైన వేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ షింక్ చేయడం అంటే కొత్తగా నేర్చుకునే వారికి అర్థం కాకపోవచ్చు. లైనింగ్ షింక్ చేయడం అంటే మనం వాష్ చేసిన తర్వాత వాష్ చేసుకొని ఆరిన తర్వాత లైనింగ్ని ఇలా లాగాలన్నమాట. అంటే క్రాస్గా పట్టుకొని లాగాలి, క్రాస్గా వైమూలగా పట్టుకొని లాగాలి. లాగిన తర్వాత మనకి లైనింగ్ సాగుతుంది. అప్పుడే మనం లైనింగ్ ఐరన్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లైనింగ్ని ఎలా షింక్ చేయాలో. కింది వైపున సమానంగా ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మరొక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ, పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజు మార్క్ చేసుకోవాలి. నడుము లూజు మార్కింగ్ కోసం మన బ్లౌజు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ సైడ్ కుట్ల వరకు, ఓన్లీ సైడ్ కుట్ల వరకు మాత్రమే ఇలా హోల్డింగ్ చేసుకొని పట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇలా హోల్డింగ్ చేసుకొని ఈ నడుము లూజు దగ్గర మార్క్ చేసుకోవాలి. కింది వైపున మనం హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వదిలిపెట్టి ఈ పై వైపున మార్క్ చేసుకోవాలి. నడుము లూజు అలాగే బ్యాక్ కప్పు దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ కప్పు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు మార్క్ చేసుకుందాం. తర్వాత బ్యాక్ డాట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్ కోసం మనం ఒక 1 ఇంచు ఇప్పుడు నడుము లూజు పక్కన, నడుము లూజు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పక్కనే మరొక 1 ఇంచు డాట్స్ కుట్టు వేసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ మార్క్ చేసుకోవాలి ఒక 1 ఇంచుకి. తర్వాత ఈ సైడ్ ఖర్చు కోసం కూడా, ఇక్కడ సైడ్ ఖర్చు కోసం కూడా మనం ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచు క్లాత్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కింది వైపున మనం ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం మార్క్ చేసుకున్నాం కదా, తర్వాత బ్యాక్ డాట్ కోసం మార్కింగ్, తర్వాత ఈ డాట్ కోసం మనం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, తర్వాత ఖర్చు కోసం కూడా, సైడ్ ఖర్చు కోసం కూడా మరొక 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు కింది వైపున మార్కింగ్స్ అయిపోయినాయి కదా. ఈ బ్లౌజ్ ఇలాగే కదలకుండా ఉన్నప్పుడు మనం బ్యాక్ కప్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది నెక్ డౌన్కి కూడా, నెక్ డౌన్ మార్కింగ్ అలాగే బ్యాక్ కప్ మార్కింగ్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్తోనే మనం బ్యాక్ పార్ట్ పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మన ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి బ్లౌజ్ని. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మార్క్ చేసుకున్నాక కింద వైపున ఈ క్లాత్ వదిలిపెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి పైకి బ్లౌజు పొడవు మార్క్ చేసుకోవాలి. కింద వైపున ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుండి చూసుకోవాలి బ్లౌజు పొడవు. బ్లౌజ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్, ఆ చివరి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ చివరిని కూడా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ రెండు కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని తర్వాత కుట్టు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్, చంక రౌండ్, చెస్ట్ లూజు, చంక డౌన్కి మార్క్ చేసుకోవాలంటే ముందుగా మన బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్స్ రెండు ఇలా కలిపి పట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత నెక్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, రెండు షోల్డర్స్ రెండు కలిపి సమానంగా పట్టుకున్న తర్వాత నెక్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని మనం ముందుగా లైనింగ్ పైన మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పైన కలిపి పెట్టుకోవాలి. ఇలా హాఫ్కి ఇలా పెట్టుకోవాలి. లైనింగ్ పైన మార్కింగ్, మన బ్లౌజ్ పైన మార్కింగ్స్ రెండు ఇలా కలిపి పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ని ఒక హాఫ్కి ఇలా లైనింగ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర, షోల్డర్ పైన ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నెక్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ కదలకుండా నీట్గా ఇలా ముడతలు లేకుండా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం కూడా నెక్ దగ్గర ఇటు కానీ అటు కానీ ఇటు లేకుండా, ముడతలు లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్స్ అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ కదలకుండా కొంచెం కొంచెం ఇలా హోల్డింగ్ వేసుకుంటూ పట్టుకొని మార్క్ చేసుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత షోల్డర్ పైన మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ పైన కూడా ఒక మార్కింగ్ అటువైపుకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం కూడా ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ రౌండ్ వైపున కూడా ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇటువైపుకి. తర్వాత చంక డౌన్కి చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ ఇలా ముడతలు లేకుండా నీట్గా ఇలా పట్టుకొని ఇక్కడ చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్, తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా ఇలా ముడతలు లేకుండా పట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్కి చంక డౌన్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ దగ్గర నుండి కొంచెం కొంచెం ఇలా క్లాత్ని ఇలా హోల్డింగ్ వేసుకుంటూ పట్టుకోవాలి. పట్టుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, కుట్టు దగ్గరే కొంచెం కొంచెం ఇలా బుటన్ వెళ్తూ క్లాత్ని ఇలా హోల్డింగ్ వేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పైవైపు నుంచి కూడా ఇలా కొంచెం హోల్డింగ్ వేసుకుంటూ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా.
ఓకే అండి, మీకు అర్థమైంది కదా. కింద వైపున మార్కింగ్స్ నడుము లూజు, ఖర్చు కోసం, బ్యాక్ డాట్ కోసం, తర్వాత షోల్డర్ పైన కుట్టు కోసం, అలాగే ఖర్చు కోసం, నెక్ రౌండ్ వైపున కుట్టు కోసం, అలాగే ఖర్చు కోసం, షోల్డర్ పైన కూడా అటువైపుకి కుట్టు కోసం, అలాగే 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత చంక రౌండ్, అలాగే చంక డౌన్కి చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా. చూడండి, ఇది చంక డౌన్కి, ఇది చెస్ట్ లూజ్ మార్కింగ్. ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి. ముందుగా ఈ నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర. తర్వాత 1/2 ఇంచ్ కుట్టు కోసం కూడా ఈ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ దగ్గర ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం కూడా మరొక 1/2 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా. ఈ పైన ఈ మార్కింగ్స్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి నడుము లూజ్ మార్కింగ్ వరకు ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కూడా మరొక 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ డాట్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి సైడ్ కుట్ల వరకు క్రాస్గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ పైన కూడా కొంచెం ఇటువైపుకి, అంటే మన నెక్ వైపుకి కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇటువైపుకి మాత్రమే క్రాస్గా కట్ చేసుకోవాలి. అటు అంటే చంక రౌండ్ వైపున అస్సలు కట్ చేసుకోవద్దు. క్లాత్ కొంచెం కూడా కట్ అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం కట్ అయినా కూడా మనం కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ కుట్టు అనేది కిందికి వెళ్ళిపోతుంది కదా. అలా వెళ్ళిపోవడం వల్ల మనకు చంక రౌండ్ టైట్గా అయిపోతుంది. మనకి ఇక్కడ తగ్గిపోతుంది అన్నమాట, లెంత్ తగ్గిపోయి మనకు చంక రౌండ్ టైట్గా అవుతుంది. అందుకని ఇటువైపుకి మాత్రమే క్రాస్గా కట్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పైన క్రాస్గా తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకోవద్దు. ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక కుట్ట దగ్గర కట్ ఇచ్చుకోవాలి. ఈ కింది వైపున క్రాస్ ఇలా కట్ చేసుకొని బ్యాక్ డాట్ దగ్గర కూడా కట్ ఇచ్చుకోవాలి. తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకొని ఈ చివరన సమానంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ మార్కింగ్ చేసుకునే ముందు ఇలా సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కుట్టు కోసం మరొక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఉల్టాయించుకోవడానికి అయితే ఒక 1/2 ఇంచ్కి సరిపోతుంది. హ్యాండ్స్ హెమ్మింగ్ చేయాలంటే హెమ్మింగ్ పట్టి కోసం అయితే ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్కి అయితే సరిపోతుంది. ఓకేనా. హ్యాండ్స్ మార్క్ చేసుకునేటప్పుడు చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ నుండి వేసి మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ నుండి హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవద్దు. ఇలా బ్యాక్ పార్ట్ నుండి వేసి మాత్రమే హ్యాండ్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, తర్వాత ఖర్చు కోసం కూడా మరొక 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ని కదలకుండా నీట్గా ఇలా పట్టుకొని హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ దగ్గర నుండి కొంచెం క్లాత్ని ఇలా హోల్డింగ్ వేసుకుంటూ ఈ కుట్టు దగ్గరనే ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, కుట్టు దగ్గర క్లాత్ ఇలా హోల్డింగ్ చేసుకుంటూ ఈ కుట్టు దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా ఆది బ్లౌజ్తోని చంక రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలో. ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసి మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి. మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేసి వీడియో చూడండి. తర్వాత కుట్టు కోసం కూడా మరొక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ నీట్గా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక కుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్కేల్తో స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం కూడా మరొక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు నుండి కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈ చంక కుట్టు దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక కట్స్ ఇచ్చుకొని తర్వాత షోల్డర్ పైన కూడా కట్స్ ఇచ్చుకొని ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి. లోతు కట్ చేసుకోవడానికి హ్యాండ్స్ రెండిలో ఓపెన్ చేసి మాత్రమే లోతు కట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పైన ఒక 1 ఇంచ్కి షోల్డర్ పైన కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్స్ ఇచ్చుకున్న దగ్గర నుండి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ చంక కుట్టు దగ్గర నుండి కొంచెం ఇలా మార్క్ చేసుకోవాలి. మిడిల్లో ఒక 1/2 ఇంచ్ ఉండాలి. ఇటువైపు అటువైపు 0 సైజ్ ఉండేలాగా లోతు కట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా లోతు ఎలా మార్క్ చేసుకోవాలో. మిడిల్లో ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపు 0 సైజ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఇలా ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తా చూడండి. ఇక్కడ మన బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ పట్టి ఉంటుంది కదా, ఆ నెక్ పట్టి వేసి ఇక్కడ జాయింట్ ఉన్న దగ్గర ఇలా నెక్ రౌండ్ చుట్టూ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ పక్క నుండి మరొక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మనం బ్యాక్ పార్ట్ నెక్ కుట్టు వేసుకోవడానికి పనికొస్తుంది. కాకపోతే మనకు క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది కట్ చేసుకోవాలి. జస్ట్ మీకు తెలియడం కోసం ఇలా మార్క్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడైతే ఇది కట్ చేయట్లేదు. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా.
ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకొని చుట్టూ మార్చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ మార్చేసుకోవడానికి ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర నుండి స్ట్రేట్గా మార్చేసుకోవాలంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, మన నెక్ రౌండ్ వేసి అంటే నెక్ పట్టి వేసి ఇలా స్ట్రేట్గా మార్చేసుకోవచ్చని. ఇలా అన్నమాట. చూడండి, నెక్ పట్టి కట్ చేసి ఇలా వేసుకొని మార్చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రేట్గా మార్చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర స్ట్రేట్గా ఇలా మార్చేసుకొని ఈ చంక రౌండ్ దగ్గర అలాగే మనం చంక కుట్ట దగ్గర మార్చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఇలా పైకి ఇలా మార్చేసుకోవాలి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ నీట్గా ఇలా మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ పైన కూడా మార్చేసుకోవాలి. ఇటువైపున అటువైపున ఈ కుట్టు కోసం ఇలా మార్చేసుకోవాలి. షోల్డర్ పైన కూడా మార్చేసుకోవాలి. ఈ లెంత్ కూడా షోల్డర్ పైన ఇటువైపున లెంత్ కూడా ఇలా మార్చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ చంక కుట్టు దగ్గర ఇలా మార్చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ షోల్డర్ పైన మార్చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రేట్గా ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర లోతు మార్చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక రౌండ్ దగ్గర లోతు మార్చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి టేప్ పట్టు ఒక 3 ఇంచులకి ఇలా మార్చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ వరకు మిడిల్లో లోతు మార్చేసుకోవాలి. చూడండి, మిడిల్లో ఒక 1/2 ఇంచ్కి మార్చేసుకొని ఇటువైపుకు అటువైపుకు 0 సైజ్ ఉండేలాగా ఇలా మార్చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మిడిల్లో మాత్రమే ఒక 1/2 ఇంచ్కి మార్చేసుకొని ఇటువైపు అటువైపు ఇలా మార్చేసుకోవాలి. ఓకే అండి, లోతు మార్చేసుకోవడం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నెక్ మార్చేసుకోవడానికి ఇలా ఉక్స్ పార్ట్ ఉన్న సైడే తీసుకోవాలి. కాజపట్టి సైడ్ కాకుండా ఓన్లీ ఉక్స్ పార్ట్ సైడ్ తీసుకొని బ్లౌజ్ షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుని మనం లైనింగ్ పైన మార్చేసుకున్న దానిపైన పెట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ మార్చేసుకోవాలి. బ్లౌజ్ షోల్డర్ పైన కుట్టుని మనం లైనింగ్ పైన మార్చేసుకున్న కుట్టు పైన పెట్టి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్. ఓకేనా, మనం బ్యాక్ పార్ట్ స్ట్రేట్గా మార్చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వరకు ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ ఇలా చూసుకోవాలి. నీట్గా ఇలా నెక్ రౌండ్ ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు నెక్ రౌండ్ మార్చేసుకోవాలి. నెక్ రౌండ్ ఇలా మార్చేసుకున్నప్పుడు కొంచెం కూడా ముడతలు లేకుండా నీట్గా ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నీట్గా ఇలా సర్దుకొని పెట్టుకోవాలి నెక్ రౌండ్ని. బ్లౌజ్ కొంచెం కూడా ముడతలు లేకుండా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. కుట్టు కోసం మార్చేసుకున్న దానిపైననే పెట్టుకోవాలి. ఖర్చు కోసం పైవైపున ఉంది కదా 1/2 ఇంచ్, అది కాకుండా కింది వైపున మార్చేసుకున్న దానిపైన పెట్టి ఇలా నెక్ రౌండ్ మార్చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి వరకు అందులోనే నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ మార్చేసేటప్పుడు చూడండి, ఇలా చూసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం కూడా ముడతలు లేదు కదా, ముడతలు లేకుండా ఇలా ఉన్నప్పుడే ఇలా మార్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ని కొంచెం కిందికి కానీ పైకి కానీ అన్నా కూడా చూడండి, ఇలా మనకి ముడతలు ఉంటుంది కదా, ఇలా లేకుండా చూసుకొని నెక్ రౌండ్ మార్చేసుకోవాలి. ఒకవేళ మనం బ్యాక్ పార్ట్ లైన్కి ఇటువైపుకి వచ్చినా కూడా ఇది మనకి కరెక్ట్ కాదనమాట. మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. నెక్ ఎక్కువైపోతే షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఓన్లీ బ్యాక్ పార్ట్లోనే మన ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ ఇలా మార్చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది. తర్వాత కుట్టు కోసం కూడా మరొక 1/2 ఇంచు మార్చేసుకోవాలి. ఈ నెక్ రౌండ్ పక్క నుండి మరొక 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్టు కోసం మార్చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇక్కడ నెక్ డీప్ కావాలనుకుంటే ఇక్కడ మనం మార్చేసుకునేటప్పుడే కొంచెం కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఈ నెక్ డౌన్లో కొంచెం కావాలంటే డీప్ మార్చేసుకోవచ్చు. తర్వాత ఉక్స్ పట్టి కాజపట్టి లెంత్ మార్చేసుకోవడానికి మన బ్యాక్ పార్ట్ నుండి స్ట్రేట్గా ఇలా మార్చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర స్ట్రేట్గా ఒక 4 ఉక్స్ల దగ్గర ఇలా మార్చేసుకోవాలి. ఇలా 4 ఉక్స్లకే మార్చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజపట్టి వైపున కూడా కుట్టు కోసం ఒక 1/2 ఇంచుకి మార్చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజపట్టి వైపున కూడా 1/2 ఇంచుకి ఇలా మార్చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు మార్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు మార్చేసుకోవడానికి షోల్డర్ కుట్టు దగ్గర నుండి మిడిల్ డాట్ వరకు, ఇక్కడ మిడిల్ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు ఇలా పట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుండి బ్లౌజ్ కుట్టుది ఇలా పట్టుకొని ఇక్కడ ఖర్చు వరకు, ఈ ఖర్చు కోసం కూడా ఖర్చు వరకు ఇలా మార్చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా మార్చేసేటప్పుడు ఎక్కువగా సాగదీయకుండా జస్ట్ నార్మల్గా పట్టుకొని ఇలా మార్చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా కొంచెం లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్కేల్తో కొంచెం లైన్ డ్రా చేసుకొని పెట్టుకొని తర్వాత సైడ్ కుట్ల దగ్గర కూడా లెంత్ మార్చేసుకోవాలి. సైడ్ కుట్ల దగ్గర లెంత్ చూసుకోవడానికి ముందుగా చూడండి, ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు చూసుకోవాలి. ఇలా ఇప్పుడు షేప్ పట్టి దగ్గర ఇలా మార్చేసుకోవాలి. ఈ చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా పట్టి చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రంట్ పట్టు లెన్స్ అన్నీ మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకోవడానికి మనం డ్రా చేసుకున్న ఈ లైన్ దగ్గర నుండి స్ట్రేట్గా ఒక 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచులకి డాట్ వెడల్పు కూడా ఒక 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. డాట్ వెడల్పు 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తో. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మిడిల్ డాట్ పొడవు ఒక 2.5 ఇంచుల దగ్గర మార్చేసుకోవాలి. మిడిల్ డాట్ వెడల్పు 2.5 ఇంచులు, అలాగే పొడవు కూడా 2.5 ఇంచుల దగ్గర మార్చేసుకొని
అటువైపుకి ఇటువైపుకి ఇలా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టు వైపున ఇలా టేప్ పట్టి చూసుకోవాలి. ఇక్కడ టేప్ పట్టి ఒక హాఫ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. హాఫ్కి టేప్ని ఇలా హోల్డింగ్ వేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత 2.5 ఇంచుల పొడవుకి మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టు వైపున డాట్ పొడవు 2.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకునేటప్పుడు తర్వాత మిడిల్ డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ 2 మార్కింగ్స్కి కలుపుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఈ 3 డాట్స్ చివరిలో కలుపుకుంటే మనకు డైమండ్ షేప్ వచ్చేలాగా చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు కూడా 3.5 ఇంచుల దగ్గర పొడవు మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచుల పొడవుకే మార్క్ చేసుకోవాలి. మనకు అంతే వస్తుంది కూడా. ఇక డాట్ దగ్గర నుండి మార్క్ చేసుకుంటే మనకు కరెక్ట్గా 3.5 ఇంచులే ఉంటుంది. ఈ డాట్స్ అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత టేప్ పట్టీలా చూసుకోవాలి. ఈ డాట్స్ చివర్లు మిడిల్లో మనకు 1.5 ఇంచులు లేదంటే 2 ఇంచులన్నా ఉంటుంది. 1.5 లేదంటే 2 ఇంచులు ఓకేనా. లేదంటే బ్లౌజ్ కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే ఒక 2 ఇంచులు ఉంటుంది డాట్ వెడల్పు. ఓకే అండి. 2 నుంచి 2 ఇంచులు 1.5. ఇప్పుడు ఇటువైపున డాట్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న సైడ్ డాట్ ముందుగానే కుట్టు వేసుకోవద్దు. మన సైడ్ కుట్లు వేసేటప్పుడు మాత్రమే ఈ డాట్ కుట్టు వేసుకోవాలి. ఒకవేళ పడితే వేసుకోవాలి, లేదంటే లేదు. ఇప్పుడు ఫ్రంట్ పట్టు లెంత్ కూడా ఇలా ఒకసారి చూసుకోవాలి. ఈ లెంత్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ మనకు అప్పుడప్పుడు క్లాత్ పెరుగుతుంది, ఒక 1/2 ఇంచు 1 ఇంచు కూడా పెరగచ్చు. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారం ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్. ఒక లైకే కదా, లైక్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ మార్క్ చేసుకున్న దగ్గర కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. చంక కుట్టే దగ్గర కట్స్ ఇచ్చుకోవడం అసలు మర్చిపోద్దు. ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.